ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ ఫిబ్రవరి 2 శుక్రవారం. శుభకృతనామ సంవత్సరం పుష్యమాసం, కృష్ణపక్షం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, తిథి సప్తమి. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి చేపట్టిన పనిలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇంటా బయట కొద్దిపాటి సమస్యలు తప్పవు. ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపార వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఇంటా బయట విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణయత్నాలు చేస్తారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆత్మీయుల ఆదరణ పెరుగుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో నూతన ఒప్పందాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూర బంధువులను కలుసుకుంటారు. కీలక వ్యవహారాలు, సొంత నిర్ణయాలు అమలు చేయడం మంచిది కాదు. వ్యాపార ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఊహించిన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. ఇక తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగమున అధికారులతో సమస్యలు ఉంటాయి. ధన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాల్లో సమస్యలు ఓర్పుతో అధిగమిస్తారు. కుటుంబాల్లో శుభకార్య ఆహ్వానాన్ని నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ధన సహాయం అందిస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. సమాజంలో ప్రముఖులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక నిరాశ పెరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఉద్యోగులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్నాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన గృహ వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సోదరులతో సఖ్యత కలుగుతుంది. సంతాన, విద్య, ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక రుణాల విషయంలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి అలాంటి బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు.